యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆలకిస్తున్నారా? యేసు క్రీస్తులో సాక్షాత్తు దేవుని జీవము ఉంది. లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు విశ్వాసుల జీవము ఆయనే. ఆయనలో మాత్రమే మనుషులు శాశ్వత జీవాన్ని పొందగలరు. పునరుద్ధానము అంటే పూర్ణ జన్మ కానే కాదు. పూర్ణ జన్మ అనేది బైబిల్ ఉపదేశానికి విరుద్ధం. పునరుద్ధానము అంటే ఆయనకు ఇష్టమైనప్పుడు ఎవరినైనా సజీవముగా లేపే అధికారము, శక్తి తనకున్నదని యేసు చెప్తున్నాడు. క్రీస్తులో విశ్వాసులు దేవుని సన్నిధిలో అనంతకాలము జీవిస్తారు. వారి మరణము జీవితానికి అంతము కాదు, శ్రేష్టమైన జీవితానికి అది ఆరంభము మాత్రమే.